హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చావా అనే సినిమా చూశాను. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ కొంతమంది వెళ్తుంటే వాళ్ళు నన్ను కూడా జాయిన్ అవ్వమన్నారు. సో నాకు ఆ సినిమా గురించి పెద్ద ఐడియా ఏం లేదు, ముందు దేని గురించి కూడా నాకు అంత ఐడియా లేదు. జస్ట్ ట్రైలర్ చూసాను సినిమాకి వెళ్ళే ముందు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంది అని చెప్పి నేను సరే వెళ్దాంలే అని చెప్పి బయలుదేరాను అనమాట. టు మై సర్ప్రైజ్ నాకు సినిమా చాలా 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 బాగా నచ్చింది. ఎస్పెషల్లీ హీరోస్ పెర్ఫార్మెన్స్ అండ్ విలన్స్ పెర్ఫార్మెన్స్. బేసిక్ ప్లాట్ వచ్చేసి సంభాజీ మహారాజు గారు బర్హన్పూర్ అనే ఒక మొఘల్ ఏరియా మీద ప్లండర్ చేస్తారనమాట. అక్కడ వెళ్ళి మొత్తం లూట్ చేసేస్తారు. అక్కడ వాళ్ళ జనాలను కూడా చంపుతారనమాట. సో ఔరంగజేబ్ దీనికి ఎంతగానో కోపించి ఎట్లయినా సంభాజీ మహారాజుని చంపాలి, ఎట్లయినా అతన్ని అంతమొందించాలని నిర్ణయం చేసుకుంటాడు. అప్పతే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఇంకా సొంత మనుషులే తనని బిట్రే చేస్తారు. ఆ టైంలో ఇంకా దొరికిపోతాడు సంభాజీ మహారాజు. అలా దొరికిపోయినప్పటి నుంచి తనని చంపేంత వరకు కూడా తనని చాలా రకాలుగా టార్చర్ చేస్తారు, వివిధ విధాలుగా టార్చర్ చేస్తారు. ఎందుకంటే తను టార్చర్ చేస్తున్నప్పుడు కూడా సంభాజీ మహారాజు గారి కళ్ళల్లో ఎటువంటి భయం కానీ బెరుగు కానీ కనిపించదు ఔరంగజేబ్కి. సో ఔరంగజేబ్కి ఇంకా ఇంకా కోపం వచ్చి ఎట్టి పరిస్థితుల్లో తన కళ్ళల్లో భయాన్ని, తన గొంతులో ఒక చిన్న ఏడుపుని చూడాలని నిర్ణయించుకుంటాడు. సో అందులో ప్రాసెస్లోనే తన వేళ్ళన్నీ పీకేయించేస్తాడు. అయినా కానీ సంభాజీ మహారాజు గారు ఎక్కడ కూడా చలించరు అనమాట. తర్వాత కళ్ళు పొడిపించేస్తారు, అయినా కానీ చలించరు. ఎక్కడ ఇంకా తర్వాత నాలుగు పోయించేస్తారు, అయినా కానీ అసలు తన కళ్ళల్లో ఒక భయం అనేది మనం చూడలేకపోతాడు అనమాట. ఔరంగజేబు సిగ్గుపడతాడు అనమాట. ఇటువంటి ఒక గొప్ప గొప్ప వేలర్ ఉన్న పర్సన్ నా సైనికుల్లో ఎందుకు లేడు, నా కొడుకు ఎందుకు పుట్టలేదని ఔరంగజేబు బాధపడతాడు. లాస్ట్కి ఇంకా మన సంభాజీ మహారాజు గారిని తల నరికేసి చంపేస్తారనమాట. సో ఇది ఒక సంభాజీ మహారాజ్ గారి వీరత్వానికి సంబంధించిన సినిమా. పర్ఫార్మెన్స్ విషయాలకు వస్తే విక్కీ కౌశల్ అయితే ఎర్రగా తీస్తాడు అనమాట. యాక్టింగ్ వైజ్ సూపర్, బాడీ సూపర్. అసలు ఎంత చెప్పినా తక్కువే అనమాట. ఈ అవార్డ్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి, పెద్ద పెద్ద అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ ఇవన్నీ కూడా ఈజీ వచ్చేస్తాయేమో అనిపిస్తుంది నాకు యాజ్ ఆఫ్ నవ్ అయితే. మళ్ళీ తర్వాత మంచి మంచి పెర్ఫార్మెన్స్లో వస్తే మాకు తెలియదు, కానీ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఎక్సెప్షనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీనికి తోడుగా అక్షయ్ ఖన్నా, అసలు ఔరంగజేబ్గా చేసిన అక్షయ్ ఖన్నా అని నాకు తర్వాత కానీ ఎవరో చెప్తే కానీ నాకు అర్థం కాలేదు. అంత మేకప్ అంతా చాలా బాగా చేశారు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. అసలు నిజంగా విలని బాగా చూపించాడు. ఈ ఈ పెర్ఫార్మెన్స్లతో పాటు ఇంకా రెస్ట్ సపోర్టింగ్ రోల్స్ చేసిన వాళ్ళు, ఇంకా రష్మిక, వీళ్ళందరూ కూడా పర్లేదు, సఫిషియెంట్గా ఉంది, ఎక్కడ తగ్గలేదు, సఫిషియెంట్గా చేశారు. సో నాకైతే ఈ సినిమా మస్ట్ వాచ్ కింద వస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు అందరూ చూడాలి, ఎందుకంటే హిస్టరీ కూడా ఎంతో కొంత తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఫేస్ చేస్తారు.